హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక కథలోకి వెళితే, పూర్వం కోసల రాజ్యాన్ని ఆర్యకుడు అనే రాజు పాలించేవాడు. అతనికి సూర్యకళ, చంద్రకళ, శశికళ అనే ముగ్గురు భార్యలు. ముగ్గురు మంచి అందగత్తెలు, అతి సుకుమారులు. అందంగా అంత ఎత్తున ఉన్న 7 మల్లెలెత్తు కూడా తూగనంటారు ప్రజలు. ఒకరోజు ఆర్యకుడు సూర్యకళ సహా ఉద్యానవనంలో విహరిస్తూ కొలను గట్టున కూర్చున్నాడు. తామర పువ్వులతో కొలను నిండుగా ఉంది. కంటికి ఇంపుగా ఉంది. చేయి జాచి సరదాగా ఓ తామర పువ్వును తెంచాడతను. ఆ పువ్వుతో చిలిపిగా సూర్యకళ తల మీద సుతారంగా కొట్టాడు. ఆ దెబ్బకు సూర్యకళ బాధగా అరిచి తల పట్టుకుని కింద పడిపోయింది. పరివారం చుట్టుముట్టిందామను. చూస్తుండగానే సూర్యకళ తల బొప్పి కట్టి పెద్ద ఎత్తున వాచిపోయింది. స్పృహ కోల్పోయిందామె. ఏం జరిగిందో మహారాజా ఆర్యకుణ్ణి అడిగింది చెలికత్తె. జరిగింది చెప్పాడతను. ఎంత పని చేశారు మహారాజా? సూర్యకళ అతి కోమలం, మహాసున్నితం. మీరు అది గమనించలేకపోయారు అన్నది చెలికత్తె. రథంలో సూర్యకళను తరలించారు. అంతఃపురానికి చేర్చారు. రాజ్యవైద్యులు వచ్చారు. చికిత్స ప్రారంభించారు. రకరకాల మైపోతలను, మలమూలను, తైలాలను తీసుకొచ్చి వాటిని సూర్యకళకు రాసి స్వస్థత చేకూర్చారు. ప్రమాదం తప్పింది. ఊపిరి పీల్చుకున్నాడు ఆర్యకుడు. మీరు విశ్రాంతి తీసుకోండి. సూర్యకళ తల అతి సున్నితంగా నిమిరి అక్కడ సెలవు తీసుకున్నాడు రాజు. రెండవ భార్య చంద్రకళ మందిరానికి చేరుకున్నాడు. ఆర్యకుడు అన్యమనస్కంగా ఉండడాన్ని గమనించింది చంద్రకళ. అతని మనస్థితిని మార్చే యత్నంలో గలగలా నవ్విందామె. చంద్రకళ నవ్వంటే ఆర్యకునికి చాలా ఇష్టం. ఆ నవ్వుని చూస్తూ మామూలు స్థితికి చేరుకున్నాడు రాజు. తల్పాన్ని ఆనుకొని కూర్చున్నాడు. అతని హృదయం మీద తలాంచింది చంద్రకళ. చెప్పండి మహారాజా, ఈ రాత్రి మీ ముచ్చట ఏం తీర్చమంటారు అని అడిగింది. చెప్పనా అని ఆర్యకుడు చంద్రకళ ముఖాన్ని దగ్గరగా తీసుకునేంతలో కిటికీలో నుంచి చంద్రుడు తొంగి చూశాడు. వెన్నెల సోకింది. అంతే, చంద్రకళ మూర్ఛపోయింది. ఆందోళన చెందాడు ఆర్యకుడు. ఎవరక్కడ అంటూ గట్టిగా అరిచాడు. కొలువుకత్తె పరిగెత్తుకు వచ్చింది. మూర్ఛపోయిన చంద్రకళను చూసింది. ఏం జరిగింది మహారాజా అని అడిగింది. సమాధానంగా కిటికీ వైపు చూపించాడు ఆర్యకుడు. అమ్మో చంద్రుడు అంది ఆమె. పరుగున వెళ్ళి కిటికీ తలుపులు మూసింది. మహారాజును సమీపించింది. చంద్రకళ మహాసున్నితం, అతి కోమలం. వెన్నెలను తట్టుకోలేదామె. అందుకే కిటికీలు సహా మందిరం తలుపులన్నీ మూసి ఉంచుతాం. మరి ఇవాళ ఆ కిటికీ ఎవరు తెరిచారో ఏమో, పొరపాటు ఎక్కడ జరిగిందో అన్నది కొలువుకత్తె. సాటి సేవకుల్ని కేకేసింది. వైద్యులకు కబురందించారు. కబురందుకున్న వైద్యులు వచ్చారక్కడికి. చికిత్స ప్రారంభించారు. చంద్రకళకు మేగడలు పూశారు. పూరేకులు అద్దారు. ఆరోగ్యాన్ని చేకూర్చారు. స్పృహలోకి వచ్చింది చంద్రకళ. కళ్ళిప్పి మహారాజును క్షమించమన్నట్టు చూసింది. సన్నగా నవ్వాడు మహారాజు. ధైర్యం చెబుతున్నట్టుగా ఆమె బుగ్గలు నిమిరి అక్కడి నుంచి బయలుదేరాడు. మూడవ భార్య శశికళ మందిరానికి ప్రయాణమయ్యాడు. వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది. పల్లకిలో ప్రయాణం ఉత్సాహంగా ఉంది ఆర్యకునికి. దూరంగా ఎవరో ఒడ్లు దంచుతున్నట్టు ఉన్నారు. దంపుడు పాటలు వినిపిస్తున్నాయి. రాగయుక్తంగా బాగున్నాయి పాటలు. శశికళ మందిరానికి చేరుకున్నాడు ఆర్యకుడు.
పల్లకి దిగి మందిరంలోనికి ప్రవేశించాడు. సేవకులు ఆదుర్ద చెందడాన్ని గమనించారు. ఏమైంది? కంగారు పడ్డాడు ఆర్యకుడు. రాణి శశికళ అరచేతికి గాయాలయ్యాయి. గాయాలా? ఎలా అయ్యాయి? వినండి మహారాజా. దూరంగా ఎవరో వడ్లను రోకళ్లతో దంచుతున్నారు. ఆ శబ్దాలను రాణి శశికళ తట్టుకోలేరు. వాటికి రాణి అరచేతులు ఎర్రగా కమిలిపోతాయి, వాచిపోతాయి, గాయాలైనట్టయి రక్తాన్ని స్రవిస్తాయి చెప్పారు సేవకులు. ఆశ్చర్యపోయాడు ఆర్యకుడు. పరుగున ఏకాంత మందిరానికి చేరుకున్నాడు. చేతులను చూసుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది శశికళ. శశి అని పిలిచాడు ఆర్యకుడు. మహారాజా అంటూ వచ్చి ఆర్యకుని గుండెల్లో ఒదిగిపోయింది శశికళ. ఆమె చేతుల్ని తీసుకొని చూశాడు రాజు. సేవకులు చెప్పినట్టుగానే శశికళ చేతులు ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి, వాచిపోయాయి, గాయాలైనట్టుగా సన్నగా రక్తం స్రవిస్తున్నాయి. గాబరా చెందాడు ఆర్యకుడు. పరిచారికలు పరుగు పరుగున వచ్చారక్కడికి. వెండి గిన్నెల్లో మంచి గంధాలు తెచ్చారు. పైడి గిన్నెల్లో పాలు తెచ్చారు. శశికళ చేతుల్ని పాలతో కడిగి వాటికి పూరేకులతో గంధాలు పోశారు. సైనికులు హెచ్చరించినట్టుగా ఉన్నారు. దంపుళ్ళు నిలిచిపోయాయి. పాటలు ఆగిపోయాయి. కథ ముగించింది పెద్దమ్మ. కథ ఎలా ఉంది? బాగుంది, బాగుంది అన్నారు ప్రజలు. బాగుందని చెప్పడం కాదు. సూర్యకళ, చంద్రకళ, శశికళ ఈ ముగ్గురిలో అసలు సిసలు సుకుమారి ఎవరు? ముందు ఈ సంగతి చెప్పండి. చర్చించుకోసాగారు. కాసేపటికి కొలిక్కి వచ్చారు. చెప్పారిలా. సూర్యకళకు పువ్వు దెబ్బ తగిలింది. చంద్రకళకు వెన్నెల సోకింది. ప్రత్యక్షంగా కనిపించాయి. శశికళ విషయంలో జరిగిందంతా పరోక్షం. దూరం నుంచి శబ్దం వినిపించినంటనే గాయాలయ్యాయంటే అసలు సిసలు సుకుమారి శశికళే. అవునా ఫ్రెండ్స్?